షోరూమ్ సుచిత్ర సర్కిల్ హైదరాబాద్లో ఓపెన్ చేయబడింది. మన మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అంటే తెలంగాణలో మనం ప్లాన్ చేసి అంటే ఆల్రెడీ ఒక డిస్కషన్ జరిగింది. ఇక్కడ ఒక గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టాలని, అది ఆల్మోస్ట్ 5 to 6 lakhs స్క్వేర్ ఫీట్లో అంటే స్టేయింగ్ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్, చిన్న ఆసుపత్రి లోపల, తర్వాత వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ కమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ట్రైనింగ్ చేసుకొని మళ్ళీ వాళ్ళని మ్యానుఫ్యాక్చర్లో మన జాబ్లో తీసుకుంటాం అనమాట. సో వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ ఉంటుంది, స్టేయింగ్కి హాస్టల్ ఉంటుంది. సో దాంట్లో మనం మ్యాక్సిమం చేసేది ఏమంటే అన్ఎడ్యుకేటెడ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఇంట్లో ఏజ్ గురించి ఏం ప్రాబ్లం లేదు, ఏజ్ ఎంతైనా ఉంది ప్రాబ్లం లేదు, వాళ్ళ పని కరెక్ట్గా అంటే వర్క్ అంటే చేతులు కదలకుండా ఉంటే చాలు. సో దాంట్లో చదువు ముఖ్యంగా అవసరం లేదు. సో అది మనము వర్క్ ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి నాకు మన మినిస్టర్ గారు చంద్రబాబు గారు నాకు చెప్పారు. మేము ఆల్రెడీ దీని గురించి డిస్కషన్ జరిగింది. సో మేము డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నప్పుడు మా క్యాంప్ ఆఫీస్ మా లలితా జ్యువెలరీ పక్కనే కాబట్టి మేము ఆల్రెడీ ఒకసారి డిస్కషన్ జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఇది స్టార్ట్ అవుద్ది. ఆల్మోస్ట్ 10,000 పీపుల్కి జాబ్ మనం దాంట్లో ఇస్తాము. తర్వాత ట్రైనింగ్ కూడా ఇస్తాము. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాకు కావాల్సిన వరకు మేము తీసుకుంటాము. మాకు సపోజ్ అవసరం లేదు, ట్రైనింగ్ ఎక్కువ మంది అయిపోయారు, వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఒక 50,000 వరకు 40 to 50,000 వరకు శాలరీ వచ్చేదట. సో వాళ్ళు హ్యాపీగా బతకవచ్చు, వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకోపోవచ్చు. సో ఈ విషయం చెప్పాలని మేము మార్నింగ్ ప్రెస్ మీట్లో చెప్పాము, కానీ ఇది మీకు కొంచెం వివరంగా చెప్తున్నాను. సో మేము కొన్ని అంటే మాకు రోడ్ ఫెసిలిటీస్ కావాలి, ఏరియా కూడా పెద్దది కావాలి, ఎందుకంటే ఎప్పుడు కూడా లోపల ఉంటారు. గేమ్ చిన్న గ్రౌండ్ కూడా ఉండాలి. అంటే వర్క్ చేసే వాళ్ళు మీరు 24 గంటలు రూమ్లో కూర్చోబెట్టే కాదు, వాళ్ళకి ఆఫ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ప్లే గ్రౌండ్లో ఉండాలా. ఈవినింగ్ పని అయిపోయింది, ఫ్యాక్టరీ క్లోజింగ్ టైం అయిపోయింది, దాని తర్వాత ఏం చేయాలి అట్టా కొంచెం రౌండ్ వేసుకుంటే కొంచెం తిరిగితే వాళ్ళు కూడా మనసు హ్యాపీగా ఉంటుంది. సో అలాన్ని మాట్లాడి డిస్కస్ చేసి డిస్కషన్లో ఉంది. తెలంగాణ గవర్నమెంట్ సైట్ మనకు చూపిస్తారు ఎక్కడ ఏంటి చెప్పి ఎలా చేస్తారని చెప్పేసి. సో అది ఇచ్చిన వెంటనే మనం దీన్ని పని స్టార్ట్ చేసేసి 100% 2 to maximum 2 years to 3 years లోపల ఈ ఫ్యాక్టరీ 10,000 మందితో స్టార్ట్ అయిపోతుంది. తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఒక 2 నెలల్లో తెలంగాణలోనే 3 షోరూంలు, వరంగల్, ఖమ్మం, తర్వాత మిర్యాలగూడ, ఇది వెరీ సూన్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇంకొక 2-3 months తర్వాత సికింద్రాబాద్ వస్తుంది. రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో ఓన్లీ డైమండ్ జ్యువెలరీ, నో గోల్డ్ జ్యువెలరీ. అంటే గోల్డ్తో పాటు డైమండ్, కానీ వెట్టి ప్లెయిన్ గోల్డ్ అనే ఐటమ్ ఉండదు, అన్ని డైమండ్తోనే పెద్ద షోరూమ్ పెడుతున్నాము. అది ఏషియాలోనే ఎంత పెద్ద షోరూమ్ డైమండ్ది ఎక్కడా లేదు. అది లలితా జ్యువెలరీ పెట్టబడుతుంది. సో ఓకే, మరి ఇంకొకసారి మీడియా మిత్రులకు చెప్పాలని ఉంది. ఈ మధ్య ఎవరు చేస్తున్నారు అనేది నాకు తెలీదు. అనవసరమైన విషయాలు నా మీద ఏం పొగో నాకు తెలీదు. నేను గుండు నచ్చలేదా లేకపోతే నేను నచ్చలేదా ఏమో నాకు తెలియదు, కానీ ఏం పొగో కానీ తెలియదు. కానీ 2 వీడియోలు వైరల్ అయినాయి. ఒకటి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం పోయాడో అని చెప్పి వీడియో వైరల్ అయింది. నేను ఎక్కడా పోలేదు, ఇక్కడే ఉన్నాను. షోరూమ్ ఓపెన్ అయితే ఇక్కడ వస్తా, లేకపోతే చెన్నైలో ఉంటా. అంతేగాని ఓపెన్ లేనప్పుడు ఊరికొని వచ్చి ఇక్కడ ఏం చేస్తాను నేను, అక్కడ కూడా పనులు ఉంటాయి కదా. అది ఒకటి వైరల్ అయింది. తర్వాత GST మ్యాటర్లో వైరల్ అయింది. అది ఎవరు వేశారో ఏం వేశారో కూడా నాకు తెలియదు. సో ఏదైనా ఉంటే కూడా అది కరెక్ట్ న్యూజా కాదా కనుక్కొని వేయాలి కదా. మీడియాని అందరు నమ్ముతారు, మీరు ఏం వేస్తే అది ఓకే 100% కరెక్ట్ అనుకుంటారు. సో అది మీ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ అలాంటిది ఎవరి గురించి, నా గురించి కాదు, ఎవరి గురించి కూడా అలాంటి తప్పైన న్యూస్లు పెట్టకండి. ఇది మీ ద్వారా నేను చెప్తున్నాను. సో ప్లీజ్ ఇలాంటి ఎవరికి, ఒక మనిషిని మీ వల్ల సుఖపడాలే కానీ కష్టపడకూడదు. పోయి న్యూస్లు అబద్ధం, అలాంటి న్యూస్లు చెప్పకూడదు. అది ఎవరు చెప్పారని, నేను ఎవరికి చెప్తున్నానని వాళ్ళు చూస్తే వాళ్ళకే తెలుస్తుంది ఇది మాకే చెప్తున్నారని చెప్పి. ఇంకంతకన్నా నేనేం చెప్పను. అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఇది మీడియా మిత్రుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది లలితా జ్యువెలరీకి, అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. మళ్ళీ హైదరాబాద్లో ఎలా చెప్తారు సార్, హైదరాబాద్లో ఎలా చెప్తారు సార్, పైసలు ఊరికేం రావు. సో ఈరోజు కొత్తగా 2 లైన్లో చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికేం రావు, పైసలు ఎవరికి ఊరికేం రావు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నమస్కారం.